హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తమ్మతో నేను జడ వేయించుకుందామని చెప్పి జడ వేయించుకుంటున్నాను. ఎలాగో వేస్తుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న సౌరంతో జడ వేయించుకుందామని సౌరం తీసుకొచ్చాను. ఇది మా పిల్లప్పుడుది. అప్పుడు వేసుకున్నాను, అప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను. నా జడ పొడవు ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను జడ ఎక్కువ వేసుకోను. ఎప్పుడో బయటికి వెళ్తా అన్నప్పుడు వేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు క్లిప్ పెట్టుకుంటా. చూడండి మా అత్తమ్మ జడ ఎలా వేస్తుందో. ఏం జడ వేస్తుంది అనుకుంటున్నారా? లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సౌరం కూడా ఎలా పెడుతుందో తెలుస్తుంది. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా అత్తమ్మ ఎలా వేస్తుందో. మా అత్తమ్మ జడ చాలా బాగా వేస్తుంది, కానీ నేనే వేయించుకోను. ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా అని వేయించుకోను. ఇప్పుడు సౌరం పెడితే ఎలా ఉంటుందో నా జడ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ సౌరం ఎలా పెడుతుందో చూడండి. జడ పొడవుగా లావుగా ఉండాలని అందరూ అనుకుంటుంటారు. జడ వేసుకుంటే అందమే వేరే ఉంటుంది కదండి. చూడండి మా అత్తమ్మ సౌరం ఎలా పెడుతుందో చూడండి. పెళ్ళప్పటి నుంచి అలానే ఎత్తి పెట్టుకుంటున్నా సౌరము. కానీ మొన్న ఇల్లు క్లీన్ చేస్తుంటే కనపడింది, తీసి పెట్టాను. ఇప్పుడు వేయించుకుందామని చెప్పేసి టకటకా పని చేసుకొని మా అత్తమ్మతో జడ వేసుకుంటున్నాను. చూడండి ఎంత పొడవు వస్తుందో జడ. ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకోవాలా, ఇలా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా పొడవు వచ్చింది జడ, చాలా లావుగా కనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇలా క్లిప్ పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. జడ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా అత్తమ్మ చూడండి జడ ఎలా ఉందో. పైనుండి చూపిస్తాను చూడండి ఎలా వేసిందో మా అత్తమ్మ జడ. చూడండి ఇలా వేసింది. అలానే డ్రెస్లోకి అయితే ఎలా ఉంది, సారీలో అయితే ఇలా బాగుంది.